నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నానని నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొన్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములను సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 3:15, 16, 17, 18, 19, 20. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.